1848లో ఒక స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది అణగారిన వర్గాల బాలికల యొక్క ఆత్మాభిమానానికి సంబంధించినది. వారిని ఏ స్కూల్లోనూ చేర్చుకోవట్లేదు, వారికి చదువు యొక్క ఆవశ్యకతను ఎక్కడా తెలియజెప్పట్లేదు. ఎప్పుడైతే ఒక ఇంట్లో ఆడపిల్ల చదువుకుంటుందో అప్పుడు ఆ యొక్క ఆ ఇల్లు, ఆ సమాజం, ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుందని గ్రహించిన మహనీయుడు ఆదర్శమూర్తి మన జ్యోతిరావు పూలే గారు. అలా 1848లో స్కూల్ను స్థాపించి ఆ స్కూల్ ద్వారా ఆడపిల్లలందరికీ చదువు చెప్పే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మాంగే మెహర్ అనే ఇద్దరు దుండగుల్ని అగ్రవర్ణాల వారు ఈయన పూలే గారిని చంపడానికి పంపించారు. అప్పుడు ఆయన ఆ అలికిడి చూసుకుని లేచి చూస్తే వీళ్ళు, ఆహా నాకు ఎంతటి భాగ్యము, నేను ఒక అణగారిన వర్గాల ప్రజల కోసం పోరాడుతుంటే నన్ను చంపడానికి ఈ అణగారిన వారు రావటం నాకు చాలా మహద్భాగ్యం అని చెప్పేసరికి వాళ్ళంతా కూడా ఈయన యొక్క హావభావాలు, ఈయన యొక్క విశేషమైన జీవిత విషయాలను గురించి తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుని ఆ రోజు నుంచి ఈయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఈయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లటంలో వారు కూడా ముందుండి నడిచారు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.